గురు ప్రదోష వ్రత కథ. ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో కృష్ణపక్ష త్రయోదశి నాడు గురు ప్రదోష వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ ప్రదోష వ్రతం హిందూ పురాణాల ప్రకారం ప్రదోష వ్రతం రోజు శివ కుటుంబాన్ని పూజించేందుకు ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున పరమేశ్వరుడి కుటుంబాన్ని భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయి, సంపద, కీర్తి, శ్రేయస్సు లభిస్తాయి. ఈ రోజున ఉపవాస దీక్ష చేపట్టి సంతానం కలగాలని కోరుకునే వారికి సంతాన ప్రాప్తి లభిస్తుంది. గురు ప్రదోష వ్రతం రోజున ఉదయాన్నే ఉపవాస దీక్షను ప్రారంభిస్తారు. సాయంత్రం పూజలు, వ్రతాలు ఆచరిస్తారు. ఈ రోజు చేసే పూజలు, వ్రతాలకు ఫలితం దక్కాలంటే ప్రదోష వ్రత కథను తప్పక వినాల్సిందే. వ్రత కథను వినాలనుకుని చేపట్టే దీక్ష వినకుండా ఉండే దీక్ష అసంపూర్ణమవుతుందని నమ్ముతాము. గురు ప్రదోష వ్రత కథ. ఇతిహాస గ్రంథాల ప్రకారం ఒక నగరంలో ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె భర్త చనిపోవడంతో ఒక్కతే కాయ కష్టం చేసుకుంటూ కొడుకులను పోషించేది. ఉదయాన్నే కొడుకులతో కలిసి భిక్షాటన చేస్తూ ఉండేది. ఒకరోజు బయటకు వెళ్లి ఇంటికి తిరిగి వస్తున్న ఆమెకు గాయపడిన స్థితిలో ఒక బాలుడు మూలుగుతూ కనిపించాడు. అతన్ని చూసిన ఆమె జాలిపడి అతన్ని తన ఇంటికి తీసుకువెళ్ళింది. అతని గాయాలకు వేసి అతనికి సహాయం చేస్తూ ఉంది. ఆ యువకుడు యువరాజు తర్వాత బ్రాహ్మణ స్త్రీకి తెలుస్తుంది. శత్రు సైనికులు అతని రాజ్యం మీద దాడి చేసి ఆ యువకుని తండ్రిని బందీగా చేసుకొని రాజ్యాన్ని తమ ఆధీనంలో తీసుకున్నారని తెలుసుకుంటుంది. అయినప్పటికీ యువరాజు బ్రాహ్మణ స్త్రీ కుమారుడితో కలిసి ఆమె ఇంట్లోనే జీవిస్తూ ఉంటాడు. ఒకరోజు అంశుమతి అనే గంధర్వ యువతి రాకుమారుని చూసి ముగ్ధురాలయ్యింది. మరుసటి రోజు అంశుమతి తన తల్లిదండ్రులను తీసుకొని యువరాజును కలవటానికి వచ్చింది. వారికి కూడా యువరాజు నచ్చుతాడు. కొన్ని రోజులకు శివుడు అంశుమతి తల్లిదండ్రులకు కలలో కనిపించి వారి పెళ్లి చేయాలని ఆదేశిస్తాడు. బ్రాహ్మణ స్త్రీ శివుడి పరమ భక్తురాలు. ప్రదోష వ్రతం నాడు ఆమె ఉపవాస దీక్ష చేపట్టి పరమేశ్వరుణ్ణి పూజిస్తూ ఉండేది. ఫలితంగా అంశుమతి తండ్రి అయిన గంధర్వరాజు తన సైన్యంతో కలిసి యువరాజు రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్న విదర్భ మీద దాడి చేసి విజయం సాధిస్తాడు. శత్రువులను తరిమివేసి తిరిగి తన తండ్రితో సంతోషంగా జీవనం ప్రారంభిస్తాడు. యువరాజు బ్రాహ్మణ కుమారుణ్ణి తన ప్రధానమంత్రిని చేశాడు. అలా పరమేశ్వరుడి పూజా ఫలితం కారణంగా బ్రాహ్మణ స్త్రీ జీవితం ఎలా మరుపు తిరిగిందో అలాగే తన భక్తులందరి జీవితంలో మారుతాయని నమ్ముతారు. ఈ ప్రదోష వ్రతం రోజున ఉపవాస దీక్ష చేపడితే కోరిన కోరికలు నెరవేరి అన్నింటా విజయం సాధిస్తారని నమ్ముతారు. అలా ప్రతి ప్రదోష వ్రతం రోజును శివుడు పూజకు అంకితం చేస్తారు. ప్రదోష వ్రత పూజ యొక్క ఉదయం మరియు సాయంత్రం కొన్ని శుభగడియల్లో ఈ శుభకార్యాలు చేయటం అత్యంత శుభప్రదమైనదని నమ్ముతారు.